హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసరికి 9th క్లాస్కి సంబంధించి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ అనమాట. ఈ పేపర్ని అయితే క్లియర్గా చెక్ చేసుకోండి. అలాగే 9th క్లాస్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీకు పేపర్ లీక్ అవ్వడం అయితే జరిగింది. ఎవరెవరికి పేపర్ కావాలో పోస్ట్ కామెంట్ చేయండి. నేను తొందరగా అయితే పెడతానమాట. అలాగే టార్గెట్ ఏంటంటే, ఈ వీడియోకి ఒక 250 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. 250 లైక్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు తొందరగా అయితే పెడతానమాట పేపరు. మీరు మాత్రం టార్గెట్ కంప్లీట్ చేయాలి. గమ్ముని చూసుకోండి. ఇది వచ్చేసి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపరు. మీకు ఈ ప్యాటర్న్లోనే రావచ్చు పేపరు, అందుకని ఈ మోడల్ పేపర్ కూడా పెడుతున్నాను. చూసుకోండి. ఇది వచ్చేసి బార్గ్రాఫ్. ఇది ఇంగ్లీష్ అనేది క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్లో చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. గ్రామర్లో అయితే కొంచెం దెబ్బేసేస్తాయి మార్క్స్. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ సింపుల్గానే ఉంటాయి. గ్రామర్ అండ్ వొకాబులరీలోనే కొంచెం కష్టంగా ఉంటాయి. ఫాస్ట్గా స్క్రోల్ చేస్తున్నాను, మీరైతే స్లోలో పెట్టి అయితే చూసుకోండి, ఎందుకంటే టైం లేదు కాబట్టి. ఫాస్ట్గా అయితే చెక్ చేసుకోండి పేపర్ని. మీరు టిక్ పెట్టుకోవడానికి క్వశ్చన్స్ ఏమి ఉండవు. మీరు ఆ టాపిక్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి. చూసుకోండి. మీరు ఇంకోండి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్. ఫస్ట్ ఇది కాన్వర్సేషన్ ఇచ్చారు, తర్వాత సెకండ్ది డైరీ ఎంట్రీ అనుకుంటా, కాదు డిస్క్రిప్షన్ అంట. మూడవది స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, అదే లెటర్ రైటింగ్. నాలుగవది స్క్రిప్ట్ ఫర్ స్పీచ్ అనమాట. చూసుకోండి. ఇప్పుడు నేను వీటి ఆన్సర్స్తో సహా చూపిస్తున్నాను. చూసుకోండి. ఇవి ఆన్సర్స్ అనమాట, ఇంత చూపించిన పేపర్కి. చూసుకోండి క్లియర్గా. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ ఐకాన్ ఆల్లో సెట్ చేసి పెట్టుకోండి. అలాగే ఎవరెవరికి పేపర్ కావాలో ఫాస్ట్ కామెంట్ చేయండి, నేను తొందరగా అయితే పెడతానమాట. చూసుకోండి. ఇది ఆన్సర్స్ అనమాట. మీకు క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్లో ఇంటర్నల్ చాయిస్ అయితే ఉంటుంది కాబట్టి ఈజీగా రాయొచ్చు. చూసుకోండి. ఇది స్క్రిప్ట్ ఫర్ స్పీచ్ అనమాట. కొంచెం ఫాస్ట్గా అయితే స్క్రోల్ చేస్తున్నాం, మీరు స్లోలో పెట్టుకుని అయితే వీడియోని చూసుకోండి. ఇది ఓవరాల్గా పేపరు.